పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జువ్వలపాలెంలోని కాంగ్రెస్ అభ్యర్థి బాబ్జీ ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు మంచి జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పుకొచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. ఇవాళ నలిగిపోయేది ధనికుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు. పేదవాడు మధ్యతరగతి వాడు, ముఖ్యంగా మధ్యతరగతి వాడు బాగా నలిగిపోతున్నాడు. మీరు ఆలోచించి ఓటేయండి. మీకు మరొక 5 సంవత్సరాలు సుభిక్షంగా జీవించాలంటే మీ ఓటు హక్కు. అది ఈ ఓటులో చాలా బలం ఉంది. మీరు ఒక్క ఓటు సరైన వాడికి ఆలోచించి వేస్తే మీకు 5 సంవత్సరాల భవిష్యత్తు ఉంటుంది. ముందు పొట్టకే 5 ఏళ్ళు బొవ్వలోనికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ ఎవరో మన ఇంటికి వచ్చారు, డబ్బు ఉన్నవాడు 4 ఓట్లు డబ్బులు ఇచ్చుకున్నాడు, ఇవాళ డబ్బు ఇచ్చాడు కదా ఆడికి వేయాలా, ఈ డబ్బు ఇచ్చాడు, ఈ 1000-2000 వల్ల మీకు కడుపు నిండదు. మీకు ఈవేళ ఈ డబ్బుల వల్ల మీకు మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని నాశనం చేసిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి. మీ డబ్బే, మీ దగ్గర దోసిన డబ్బే మీకు ఇవ్వడానికి వస్తారు తప్ప ఎవరి జేబుల్లోంచి ఎవరు ఆస్తులు అమ్మితారో మీరు ఖచ్చితంగా గమనించి ప్రజలారా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోకపోతే ఇవాళ రాష్ట్రం శూన్యమైపోయింది. అలాగే దేశంలో మోడీ చేస్తున్న దుర్మార్గ పాలన వల్ల ఈవేళ ₹1 ఆంధ్రప్రదేశ్ కి ఏ నిధి ఇవ్వకుండా, ఏ ₹1 ఆంధ్రప్రదేశ్ కి నిర్ణయించకుండా, కనీసం రాజధాని కట్టుకున్నా కూడా ₹10 కూడా ఇవ్వలేని దుర్మార్గ ప్రధానమంత్రిని ఖచ్చితంగా మనం ఆ ప్రధానమంత్రి బీజేపీకి తొత్తులా బతుకుతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా పొత్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అతను కాలకాల ఇండైరెక్ట్ గా పొత్తులో ఉన్నాడు. వీళ్ళందరినీ తరిమి కొట్టకపోతే దేశంలో రాష్ట్రంలో వీళ్ళందరూ ప్రజల తరపున నిలబడిన పార్టీ, వీళ్ళని తట్టుకుని వీళ్ళని ఎదిరించి నిలబడిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజలు జీవించడానికి కోసం పోరాడుతుంది. అందుకే చక్కటి మేనిఫెస్టో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకి ఏదైతే చక్కగా బొవ్వ తిని ప్రజలు మేలుగా ఉంటారో, హాయిగా నాకు ఇవాళ బాగుందిరా, అలా 2004-2014 ఎంత సుభిక్షంగా ఉన్నారో అదే పరిపాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తానికి ఓటేయాలని ఈ ప్రజలు కోరుకుంటున్నాను. ఇవాళ నలిగిపోయేది